మధ్య కష్టాలు వచ్చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే దేవుడు ఎప్పుడైతే సమాధులు బద్దలైపోతాయో కన్ను మూసుకొని తెరిచేటప్పుడు సంఘం ఎత్తబడిపోతుంది. ఎందుకంటే పెండ్లి కుమార్తె, పెండ్లి కుమారుడు వెనకాతలు వెళ్ళిపోవాలి. అందరూ గవాళ్ళు ఒక్క నిమిషంలో. మరి దేవుడు అంత స్పీడ్లో వచ్చినప్పుడు మరి నువ్వు ఎంత స్పీడ్లో ప్రార్థన చేస్తున్నావు, ఎంత స్పీడ్లో వాక్యం చెప్తున్నావు, వాక్యం చదువుతున్నావు, దేవుడితో కలిసి జీవించడానికి ప్రయత్నం చేస్తున్నావు. నాకు నిద్ర వచ్చేస్తుంది, అలసిపోయి ఉన్నాను అని పక్క మీదకి వెళ్ళి నిద్రపోతున్నావే. మరి అలాంటప్పుడు దేవుడు ఏమనుకోవాలి? ఈ బిడ్డ చుట్టూ దేవదూతను పంపించాలా కాపలాకి అనుకుంటాడు ఆయన. నువ్వు అలసిపోయి నిద్రపోతే ప్రార్థన చేయకుండా దేవుడు దేవదూతను పంపిస్తాడా నీ పడకల చుట్టూ కాపలాలు కాయడానికి? మరి ఆయన కూడా ఆలోచిస్తాడు కదా, పంపించాలా లేదా, రావాలా లేదా అని ఆలోచిస్తాడు కదా. అందుకని వాడు దేవుడి